ఎంకేటీవీ సమర్పించు ముదిరాజు పెద్దమ్మ ఒగ్గు కథ మొదటి భాగం. కథకులు జగన్ యాదవ్, నర్రా సతీష్ యాదవ్, మహేష్ యాదవ్ మరియు సహాయకులు కుమరయ్య గౌడ్ అండ్ రమేష్ యాదవ్. ఇందుర్తి జగన్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందం చే. బంగారం వేయింది, సిరి వేయింది. అగో నువ్వు చూడటం పంచ పాండవుల మాత్రమైనా కానీ నిన్ను ఆట వెళితే నువ్వు కౌరవుల పాలైనవే. నీ పడతలు ఓడు వంచాల మీద రాజ్యం వేయింది, దేశం వేయింది, ఆభరణాలు వేయినాయి, అశ్మశాలలు వేయినాయి. ఆఖరికి ఓడు వంచాల మీద నిన్ను కూడా పెట్టిండాని ద్రౌపది దేవి దగ్గరికి వచ్చి సికంటికలు పట్టబోతంటే ఓ మరిది దుశ్శాసన, నీ కాళ్ళు మొక్కుతానయ్యా, నువ్వు మరిదివి కాదు నాకు కొడుకుతోని సమానమయ్యా. నాడు చూడు ఆ తల్లి ద్రౌపది దేవి అత్త కుంతి దగ్గర ఉన్నది. ఆగో పట్టమాసి బాండవకు దూరం ఉన్నది. 5 రోజుల దాకా ఆడులను ముట్టకుండా ఎవరి ముఖము చూడకుండా గా తల్లి ద్రౌపది దేవి చూడు ఆగో అత్త కుంతి దేవి దగ్గర ఉన్నదాట. మరిది వచ్చి కొంగు పట్టబోవంగ ఏమిటయ్యా మరిది గారు, మరిది గారు ఏమిటయ్యా మరిది గారు, మరిది గారు నీ కాళ్ళు మొక్కుతాను మరిది గారు, నన్ను ముట్టనా మరిది గారు, గురు వంశంలో నేను మరిది గారు, మరిది దుశ్శాసన, నీ కాళ్ళు మొక్కుతానయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఇన్ని రోజుల బట్టి నువ్వు నాకు మరిదివైనా నిన్ను కొడుకు లెక్క దారుకున్నా మరిది గారు, మరిదంటే తల్లి కాదా మరిది గారు, నీ పాత్రయ్యా నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మొక్కుతా తండ్రి నన్ను దేవి ఎంత మొత్తుకున్నా దండాలు పెట్టిన గాని పాపకారు దుశ్శాసనుడు. ద్రౌపదమ్మ నువ్వు మా పాలైనవే, నిన్ను ఇక్కడ వదిలిపెడతానా అని నిన్ను ఎగిరంగా తీసుకురమ్మన్నాడా నీ సిగరెట్టికలు గుంజుకుంటా నిండు సభలో చిరుగడికి గుంజుకొని వస్తా ఉన్నాడా అమ్మవారు ద్రౌపది దేవిని ఎంటికలు పట్టుకొని నిండు సభలకు గుంజుకొని వస్తుంటే అటువంటి వచ్చేది దుశ్శాసనుణ్ణి భీముడు కళ్ళ చూసిండు. గడగడ గాతాలు రోహగాతలు పెట్టారు, రోహగాతలు పెట్టారు. తండ్రి వాడు భీమసేనుడు మా భార్య అత్తాను వంటి కనుక అత్త భార్య ఉన్నది ద్రౌపదమ్మ. ద్రౌపదమ్మ సిగరెట్టిగా పట్టుకొని కొరకొర గుర్తుకొస్తావున నీకు ఎన్ని గుండెలుగా వాడు నీ శిఖ ఎంటికలు పట్టుకొని కొర గుంజుకొస్తున్నాడే. ఈడ 7 సింహాల బలవంతుణ్ణి భీమసేనుణ్ణి చూడంగా నీ శిఖ ఎంటికలు ఊసిపోయినాయమ్మా.
ఎన్ని రోజులకున్నా వారి ఎడవంటి పిడికిళ్ళు బట్టి వారి గుండెల్లో గుద్ది వారి రక్తము గురుగుల్లో బట్టి వారి రక్తము నీ కురులకు అంటేదాకా నువ్వు శిఖముడు చేయాలి లేదు. ఎన్ని రోజులకున్నా నేను పిడికిడు బట్టి నీ గుండెల్లో గుద్ది గురుగు అటువంటి గురుగుల రక్తము తీసి శిఖ ఎంటికలు రాయపోతే నేను భీముణ్ణి కాదా అని శపథం పురోగ ఎత్తనే ఉన్నాడు. శపథం పురోగ ఎత్తనే ఉన్నాడు. హిందూ సభల రాజాపరాధులున్నారు, చక్రవర్తులున్నారు, గురువృత్తులున్నారు. అన్నింటి సభల శపథం పురోగ తాను ఎత్త ఉన్నాడు. శపథం పురోగ తాను ఎత్త ఉన్నాడు. చేసేవారి కళ్ళ చూడు దుర్యోధనుడు కళ్ళ చూసిండు. భీమా నువ్వు ఎగురుతావరా ఎంతసేపు ఎగురుతావా చూస్తారా? తమ్ముడా దుశ్శాసన సిరి మనదే, స్త్రీ మనదే. ఓడు వంజాలు వాడు జూదము లోపల మనం ఓడుకున్నప్పుడు వాళ్లకు కాదురా భార్య, మనకు రా ఈ ద్రుపద రాజపుత్రిక, ఈ అడవంటి ద్రౌపదమ్మ పంచాలి. ఏ ద్రౌపది మాకు భార్యమైనవు కాబట్టి మా తొడ మీద కూర్చుంటూ రా అని ఆ దుర్యోధనుడు మాట చెప్పంగానే మళ్ళా భీముడు లేచిండు. గడగడ గడగడగడ గాథలు పెట్టిండు భీముడు. ఓరి దుర్యోధన, నా భార్య ద్రౌపదమ్మను నీ తొడ మీద కూర్చుండబెట్టుకుంటున్నావురా, నా భార్యను నీ తొడ మీద కూర్చుండబెట్టుకుంటావురా. ఎన్ని గుండెలురా, ఎన్ని రోజులకున్నా నీ తొడలు తుక్కు తుక్కు విరువకపోతే నీ బొక్కలన్నీ నేను కట్టెలు విరిసినట్టు విరువకపోతే నేను భీముణ్ణి కాదురా అని దుర్యోధనుడు తోటి మాట చెప్పి శపథము చేసిండు. ఆ దుర్యోధనుడు దుశ్శాసనుడు అన్నమాట విన్నడు. దుర్యోధనుడు అన్నమాట విన్నడు. భీముని మాటలు విన్నోడు దుర్యోధనుడు ఏమంటాడు? తమ్ముడా దుశ్శాసన, వాని పగరు మాటలు చూడురా, వాని పల్పు మాటలు చూడురా. నీ గుండెల్లో గుద్ది కురుగుళ్ళ రక్తము పట్టి దాని కురులకు రాత్తను ఉన్నాడు. అంతవరదాకా శిఖ ముడివద్దని చెప్పి దాంతోటి చెప్పిండు, నీతోటి చెప్పిండు. నేను తొడ మీద కూర్చుంటూ రాయే ద్రౌపదమ్మ అని నేనంటే నా తొడలు తుక్కు తుక్కు విరుతాడట, నా బొక్కలన్నీ కట్టెలు విరిసినట్టు విరుతాడట. ఓరి తమ్ముడా దుశ్శాసన, వారి కండ కావరమంగాలే, మా నాన్న మధ్యంగాలే. వాళ్ళ ముందటనే ఈ సభ లోకులు చూడంగా, ఈ సభ లోపల, ఈ నిండు సభ లోపల దాని ఒంటి మీద వస్త్రం లేకుండా నేను కండ చూడాలరా. ఈ సభా పరివారము చూడంగా ఈ ద్రౌపది దేవికి వస్త్రాభరణము చెయ్యాలి. తల్లి కడుపులకు వెళ్ళి ఎట్లా ఉడతారో అదే ప్రకారంగా మనం కళ్ళతోడు చూడాలి. దాని అందాన్ని మనం ఆస్వాదించాలి. విప్పురా తమ్ముడా, దాని ఒంటి మీది వస్త్రాలన్నీ విప్పురా, వస్త్రాభరణము చెయ్యరా అని గడగడ గడ గాథలు పెడుతున్నాడు దుర్యోధనుడు. ద్రౌపది దేవి కళ్ళతో సభా పరివారం లోపల, సభ లోపల బట్టలు లేకుండా వస్త్రాభంగం వేయి అన్నడే పాపకారు దుర్యోధనుడు. ద్రౌపదమ్మ ఓ దేవుడు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరాని అందరికి దండం పెడుతుంది. ఓ ఆచార్యుడా, ఓ తోడాచార్యుడా, నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మోకుతానయ్యా. ఓ తాత భీష్ముడా, నీకు దండం పెడతా తాతయ్యా. ఓ కృపాచార్యుడా, ఓ ఆచార్యుడా, ఓ తోడాచార్యుడా, ఇక నన్ను కాపాడలేదా అయ్యరాలో, ఉంటే ఎందుకయ్యా అయ్యరాలో, ఉంటే
ఆ ద్రౌపదమ్మ అందరూ కాళ్ళు మొక్కుతాంది నిండు సభ లోపల అందరికి దండం పెడుతుంది గాని దుర్యోధనికి భయపడి ఎవ్వరు ఏమంటలేరాట అందరినీ అది చేసి అందరి కాళ్ళు మొక్కింది నన్ను కాపాడే వాళ్ళు లేరా నా ప్రాణం పేరంక నాకు ప్రాణం ఉండి ఎందుకు అన్నా గోపాలకృష్ణ నువ్వు ఎక్కడున్నావు అన్నయ్యో అన్నా గోపాలకృష్ణ దేవదేవ బ్రహ్మ నందుగాన దేవదేవ బ్రహ్మ నందుగాన అన్నము నీ ముందము చెల్లెలు నేనున్నాను అన్నము నీ ముందరే చెల్లెలు నేనున్నాను మానవు వేరంగా అన్న ప్రాణము నాకెందుకన్నా మానవునకు పోయినాక ప్రాణము నాకెందుకన్నా నన్ను నా పాడగలవా గోపాలకృష్ణ నన్ను రక్షించగలవా ఓ వాసుదేవా కృష్ణ కృష్ణ ప్రవద గోపికా మనోహర కృష్ణ కృష్ణ ప్రవద గోపికా మనోహర రామకృష్ణ వేగనార రామకృష్ణ మంగళం రామకృష్ణ వేగనార రామకృష్ణ మంగళం గోవింద 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 గోపాల గోపాల అచ్యుత అచ్యుత మురారి ముకుంద రామర వినవా నన్ను కాదరా స్వామి రామర వినవా నన్ను కాదరా స్వామి గోవింద గోవింద గోపాల గోపాల అచ్యుత మురారి ముకుంద రామర వినవా నన్ను కాదరా స్వామి ఎక్కడల్లా ఉన్నవన్న గోపాలుడు చెల్లెలు నేనున్నా అన్న గోపాలుడా నన్ను రక్షించలేవా గోపాలుడు అన్న గోపాలకృష్ణ ఎక్కడున్నవా అని ఎరిగెత్తికి కరువెట్టంగరా కృష్ణుడు కన్నులను ఎవరి మాటలంటున్నాడు అటువంటి ద్రౌపదమ్మ కన్నీరు అటువంటి ద్రౌపదమ్మ ఒక్క బాధలు ద్రౌపదమ్మ మాటలు ద్రౌపదమ్మ ఏడుపు ఇక్కడ దగ్గర కృష్ణుడు పరిపాలన చేసేది ద్వారకాపురి పట్టణం లోపల కృష్ణ పరమాత్ముడు కండ చూసిండు ఎవరికేమో కష్టం వచ్చే ఎవరికేమో బాధలు వచ్చారని కోరి వచ్చాడు లోకాలు కళ్ళ చూసేవరకల్లా ఆ ఢిల్లీ హస్తినాపురి పట్నం లోపల పంచ పాండవుల భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ కన్నీరు అని కృష్ణుడు తెలుసుకునే ఓ దేవుడు కృష్ణ పరమాత్ముడు తెలుసుకున్నాడు అబ్బా నా చెల్లె పంచ పాండవులంటే నాకు బామ్మర్దులు ఆగో బామ్మర్దులకు భార్యవు నాకు చెల్లెవైతవు అటువంటి పాపం ఉండ కొడుకులు దుర్యోధనుడు 100 మంది కౌరవులు నిన్ను నిండు సభ లోపల వస్త్రాభరణము ఎత్తున్నరా నీ వంటి వీధి వస్త్రాలు ఇప్పమంటున్నరా ఎవరు నిన్ను కాపాడతలేరు చెల్లె కాపాడే కర్తను నేనున్నా గాని నువ్వు అటువంటి ఒక ఎప్పుడైనా ఏనాటికైనా నువ్వు ఏదన్నా దానము చేసినట్ట ఏదుంటే దానము తప్పకుండా నిన్ను కాపాడుతుంది అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అన్నారు ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆ ధర్మం ఏమన్నా ఏదన్నా ఒక విధంగా కాపాడుతుందట మరి ద్రౌపదమ్మను కాపాడదామంటే అది వేసుకున్న పుణ్యం ఏమన్నున్నదా అనుకోని కృష్ణ పరమాత్ముడు అరిచేతు లోపల చూసుకున్నాడు ఆ పెద్దరాలో అరిచేతు లోపల చూసుకునే వరకల్లా ద్రౌపదమ్మ సంగతి ఎట్లా కన్నబడ్డది కృష్ణ పరమాత్మునికి ఆగో నాటి కాలము లోపల ఒకనాటి దినమందు ఆగో ఆ తల్లి ద్రౌపదమ్మ కంచుకోరు బిందె పట్టుకొని మంచినీళ్ళ కొరకు గంగా అటువంటి ఒక్క గంగ వేటికి బయలుపోయిందాట ఆగో పారేటి గంగ లోపల ఎవరున్నారు ఒక జటంగ మహాముని బుడ్డ కోసి పెట్టుకొని కైదారి అటువంటి ఒక్క కైదారి పేగు బుడ్డ కోసి పెట్టుకొని ఆ నీళ్ళల్లో కూర్చుండి తడిబెడి స్నానము చెయ్యంగా ఆగో నీళ్ళ తడకు పెట్టుకున్న
కట్టుకున్న పుట్టగో చూసిపోయింది అగో అటువంటి ఒక్క కైసారి పంచారి అంటే కైసారి పంచ అంటే కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు కైసారి పంచ అంటే ఎరికేనా కొందరికి తెలుస్తుంది ఎరికేనా నీకు వెనకల పుట్టగోసి పెట్టుకునేది వెనకలి పెద్దలకి ఎరక ఇప్పటికి ఎర్ర పంచే ఇప్పటిలో కైజార్ అంటే ఎరికేనా పుట్టగోసి అంటే ఎరికేనా ఇప్పటోళ్ళు నాటి కాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు తినకుండా తాగకుండా పాసుమన్లు పెట్టుకొని సంపాదించుతే ఈనాటి వాళ్ళు బంగారు పండ్లు పెట్టుకొని బగ్గ తింటారు బాడకావులు నాటి కాలంలో కట్టుకొని బట్ట దొరికిందా పుట్టగోసి పట్టుకొని కాలవెల్ల తీసిండ్రు గడక గంజి తాగి కాలవెల్ల తీసిండ్రు వాళ్ళు పాసుమన్లు పెట్టుకొని సంపాదిస్తే బంగారు పళ్ళు పెట్టుకొని తిన్నట్టు తింటాను తిన్నది అరుగుతుందా తిన్నది అరిగినా అరగకుంటేనే బాగా పొట్టలు పెడుతున్నాం బాగా పొరలు వచ్చినాక తిన్నది అరగకనే రోగాల కుప్పలం అవుతున్నాం రోగాలు వచ్చినాయని చెప్పి దాకంట్లో పోతే మీరు వాకింగ్ చేయాలని చెప్తారు డాక్టర్లు తాతలు ముత్తాతలు సంపాదించితే బంగారు పనులు పెట్టుకొని పాడకావులు పక్క తింటే తిన్నది అరగక ఇప్పుడు వాకింగ్లు పొద్దుగాలు ఎత్తే ఆడోళ్ళదే పని పోగోళ్ళకి అదే పని అయితే ఉన్నోడు అటువంటి లేనోడు ఉన్నోని గురించి ఒక్క మాట లేనోని గురించి ఒక్క మాట అంటే అయితే అటువంటి ఒక గంజి ఎవరకు పనిచేస్తారయ్యా అని ఒక వేదాంతుడిని అడిగిండాట అయితే ఉన్నోనికేమో బట్టకు పనిచేస్తుంది లేనోనికేమో ఆఖరికి కడుపుకు పనిచేస్తుంది గంజు అన్నాడట చూసిండ్రా ఆ మాటకు అర్థము ఉన్నోనికేమో బట్టకు గంజి కద్దరు బట్టలు లేనోనికేమో గంజి తాగుతనే ఆ పూటకు పొట్టెళ్తుంది ఆ పూట బతుకుతారు అట్లుంటది నాటి కాలం అంటే నాటి కాలంలో జటంగా మహాముని పుట్టగోసి పెట్టుకొని నీళ్ళల్లో కూసుండి తడిబెడి తానవు చేసిండాట ఆగో తానవు అయ్యంగా నీళ్ళ తడకు కట్టుకున్న పుట్టగో చూసిపోయింది నీళ్ళల్లో కొట్టుకపోయింది ఆ జటంగా మహామునికి దొరకకుండా వేయింది ఎట్లా కావాలి భగవంతా నా ఒంటి మీద వస్త్రం లేకపోయే నేను నీళ్ళకి వెళ్ళి బయటికి ఎట్లెళ్ళాలి నేను ఏడికి పోవాలి దేవుడా అనుకోని అదే నీళ్ళల్లో కూర్చుండి కనగంటే పుట్టెడు ఎత్తండాట జటంగ మహాముని అదే సమయంలో బల ద్రౌపదమ్మ ఏము చేసింది కంచుకోని బిందె పట్టుకొని అదే గంగ కాడికి వచ్చింది గంగ ఒడ్డును నిలబడ్డది గంగల నీళ్లు ముంచుకొని పోదామని ఒక అడుగు ముందడికేసింది అంత దూరాన జటంగ మహాముని నీళ్ళల్లో కూర్చుండి ఎడతాడు ఓ నాయన ఎందుకు ఎడతాడు నాయన నీకేం బాధలు వచ్చినాయి నాయన నీకేం కట్టం వచ్చింది నీళ్ళల్లో ఎందుకు కూర్చున్నావు నాయన అన్నమాట ద్రౌపదమ్మ అప్పుడు రెండు చేతులు జోడించి దండం పెట్టిండాట ద్రౌపదమ్మకు దండం పెట్టి ఏమన్నాడు ఒంటి మీద వస్త్రము లేదు బిడ్డ నేను ఈ నీళ్ళకి వెళ్ళి బయటికి రాలేను బిడ్డ నేను కట్టుకున్న కైసారి నా బుడ్డగోసి మాత్రం నీళ్ళ తడకు కొట్టుకపోయింది బిడ్డ నేను తండ్రోలున్నా నువ్వు బిడ్డోలు ఉన్నావు నేను రాలేని బిడ్డ నీకు దండం పెడతా బిడ్డ నన్ను రక్షించవా బిడ్డ అని దండం పెట్టిండట అప్పుడు ద్రౌపదమ్మ ఏమి చేసింది లోకం మీద ఒక్క ఆడదాని మానం పోతే లోకం మీద అందరి ఆడళ్ళ మానం పోయినట్టే ఆగ ఒక్క మొగోని మానం పోతే లోకం మీద అందరి మొగోళ్ళ మానం పోయినట్టే నాకు తండ్రి ఉన్నాడు ఎట్లా చెయ్యాలి ఎట్లా కాపాడని అనుకోని ఆనాడు ఆ తల్లి ద్రౌపదమ్మ ఏమి చేసింది ఆ కట్టుకున్న సీరే గుజ్జుముడుచుకొని సగం సీర పర్ర చింపింది 10,000 పట్టు సీరని చూడలేదు అటువంటి సీర సగము చింపి ఆ సగం సీరే నీళ్ళకి సిరేసింది నీళ్ళకి సిరేసింది దండం పెట్టింది అయ్యా ఆ సీర కట్టుకొని బయటికి వెళ్ళు నాయన అన్నది కళ్ళ చూడు చటంగా మహాముని ఆ సగం సీర తీసుకున్నాడు ఒంటికి చుట్టుకున్నాడు అయ్యో బిడ్డ నా మానవు కాపాడినవు బిడ్డ నువ్వు మంగళ గౌరివే బిడ్డ అగో ఏనాటికైనా ఈ దానము నీకక్కర కత్తది ఈ ధర్మము నీకక్కర కత్తది బిడ్డ అని చెప్పి దండం పెట్టి చటంగా మహాముని వెళ్ళిపోయిందాట ఆగో ఆనాడు ద్రౌపదమ్మ పింద నిండా నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చింది ఆ మాటే మరిచిపోయింది కానీ చూడుండ్రి అవ్వలారా అక్కలారా వాళ్ళకిచ్చేటి తాతరారా ఈ సంగతంతా కృష్ణ పరమాత్ముడు తెలుసుకున్నాడు అబ్బబ్బబ్బబ్బా నా బిడ్డ నాటి దానము నీకు అల్లక్కరకొచ్చింది బిడ్డ అని అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అవ్వలారా అక్కలారా వాళ్ళకిచ్చేటి తాతరారా దానము ఏనాటికైనా దానం
దానం మరవద్దు, ధర్మం మరవద్దు. ఈనాడు చేసుకున్న దానము మనకు ముందు ముందు భవిష్యత్తులో మనకు ఆ దానం అక్కడికత్తది, ఆ ధర్మం అక్కడికత్తది. దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు. మనం కోర్టు సంపాదించిన కొంపల్లే ఉంటాయి, కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా మన ఎంబడి రాదు. తల్లి కడుపులకెళ్ళి ఉట్టంగా మనం ఏమన్నా తెస్తున్నామా? ఏముతోటి వెళ్ళిపోంగా ఏమన్నా కొంటపోతామా? వాడు లక్షలకు అధికారైనా లవణమన్నవే తింటాడు, మెరుగు బంగారం ఎవ్వడు మింగబోడే. మనం కోట్లు సంపాదించిన కొంపల్లే ఉంటాయి, కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా మన ఎంబడి రాదు. మనం తల్లి కడపలకెళ్ళి ఉట్టంగా ఏముతోటి వెళ్ళిపోంగా ఏము కొంటవో. ఉన్నరపి జననం మనరపి జననం, పుట్టినోనికి సాగు తప్పది, సచ్చినోనికి పుట్టుక తప్పదే. 4 వద్దుల పోగాటమికి నరం మీరు పుండు, 3 వద్దుల పోగానికి మురుగు ఎక్కువ ఉంటది. వత్తున్నాడు మానవుడు సత్తున్నాడు, వత్తున్నాడు మానవుడు సత్తున్నాడు. భూమి మీదకి వచ్చినాక అపేక్షలు పెద్దగుంటాయి, ఆరాటాలు పెద్దగుంటాయి. భూములు కావాలి, జాగలు కావాలి, నాకేంటి కావాలి, బంగారం కావాలి, నా కొడుకులకు నేను మత్తుగా సంపాదించాలి అని ఆ నిన్ను మూస్తాడు. ఆ నిన్ను ముంచి లక్షలు సంపాదిస్తాడు, భూములు కొంటాడు, జాగలు కొంటాడు, ఆ కొడుకుల కొరకు ఎన్నో సంపాదిస్తాడు. ఆ నిన్ను ముంచి తీసుకున్న సొమ్ము, పాలించిన సొమ్ముల బాల బాధిందామంటే తినడిస్తాడా దేవుడు? హానికి ఏ రోగానికో పనిచేస్తాయి, ఏ నొప్పికో పనిచేస్తాయి. కష్టం చెయ్యాలి, కమలం అన్నం తినాలి, మన చెమట అడుపుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. గాని మంది సొమ్ముల కాసపట్టోడు ఏనాడికి బాగుపడడు. దానము చేసేటోనికి తప్పకుండా దానము ఎప్పటికైనా పనిచేస్తది, ఆ ధర్మము ఎప్పటికైనా పనిచేస్తది. కొడుకుల కొరకు ఎన్నో సంపాదిస్తాము గాని, కొడుకులకు ఎన్నో కూడా పెడతాము గాని, ఇప్పుడు పాసం ఉండి తినకుంటా తాగకుంటా కొడుకులకు సంపాదిస్తాము. నా కొడుకు నాకు పెడతాడు, నా కొడుకు నాకు పెడతాడు, నా కొడుకు నాకు పెడతాడని సంబరపడతాము గాని పెట్టేది ఏంది? వాడు పెండల మూట, పెట్టేది ఏమి లేదు. సచ్చిన్నాడు ఎడవ చేత ఇంత కాట్నానికి అగ్గి తప్ప ఏం పెట్టడు కొడుకు. కొడుకులు అంటారు గాని కొడుకులేవని, కొడుకులు బంద భాంచను అని, కొడుకులు వడ్డవా బల్ల ఎత్తుకున్నప్పుడే కొడుకులు గాని, గడ్డాలు మీసాలు వచ్చినాక కొడుకులు కాదు, కొరిమి దయ్యాలైతాండ్రు. ఈనాటి కొడుకులు నాటి కొడుకులు అడగాదు. నాటి కొడుకులు అంటే తల్లిని గౌరవించిండ్రు, తండ్రిని గౌరవించిండ్రు. వాళ్ళు పితృ దేవో భవ, మాతృ దేవో భవ అంటారు. నా తల్లిదండ్రులు లేనిది నాకు ఈ జన్మ ఎక్కడిది అని తల్లిదండ్రులు మంచాన పడితే బుక్కడు అన్నం పెట్టి మంచిగా అరుచుకున్నారు. ఆగో తల్లిదండ్రులు చచ్చిపోతే పూరతం అటువంటి కనుక పూలతోటి ఆగో ధర్మంగా దానం చేసుకున్నారు ఆనాటి కొడుకులు. కానీ ఈనాటి కొడుకులు గట్లలేరు. వాళ్ళు ఎప్పుడు దచ్చ మంచిగుంటున్నా అని చూస్తాండ్రు. వాళ్ళు సావంగానే, వాళ్ళు బతికి ఉండంగానే ఆగో వాళ్ళు ఎప్పుడు దత్తారో, ఎప్పుడు కోసుకొని తింటామో అని చూస్తాండ్రు. ఆగో కన్న తల్లి దయమైతుంది, కన్న తండ్రి దయమైతాండు, పెళ్ళమేమో బెల్లమైతుంది. ఈనాటి బాడుకావులకు దొరకక పెండ్లం దొరుకుతే అద్దుమ్మ రాత్రి లేచి అవని పంచని పెండ్లం కాలు పక్కుతారు దొంగ బాడుకావులు. కానీ తల్లి విలువ తెలియదు, ఈనాటి కొడుకులకు తండ్రి విలువ తెలియదు. నవమాసాలు మోసి గుల్లెడు వేగుళ్ళగనేది తల్లి, బండెడు బొక్కల్ల పెంచేది తల్లి. తల్లిదండ్రి ప్రేమ తెలిసినోడు తప్పకుండా బాగుపడతాడు, దానం చేసినోడు తప్పకుండా బాగుపడతాడు. ఏ కథ కాడివైనా, ఏ పురాణం కాడివైనా, ఏ భారత భాగవతం కాడివైనా, ఏ యాత్రలు తిరిగినా, ఏ దేవుళ్ళ పూజలకు అయినా తప్పకుండా ఎంతో కొంత దానము చెయ్యాలి. ఆ దానం అనేది తప్పకుండా ఏ నాటికైనా అక్కడికత్తది. చూడుండ్రి ఆనాడు కృష్ణ పరమాత్ముడు అంత తెలుసుకున్నాడు. నా బిడ్డను ఆనాటి దానం ఈనాడు నీకు పనిచేస్తుంది. అడ్డము ఎన్ని పోగులున్నాయో, పొడుగు ఎన్ని పోగులున్నాయో, నువ్వు కట్టుకున్న చీర సగం విప్పి ఆ మునిడిగా పాడినవు. నువ్వు కట్టుకున్న చీరకు సగం విప్పి మునిడిగా పాడినవు కాబట్టి సగం చీరకు అడ్డం ఎన్ని పోగులుంటాయో, నిలువు ఎన్ని పోగులుంటాయో, పోగుకు ఒక్క చీర చొప్పున నీకు నేను ఇత్త కాదు నా చెల్లెలో, నా చెల్లెలా నేను ఉన్నా నా చెల్లెలో, పుగులు చంద్రబాబు నా చెల్లెలా, నేను ఉన్నా నా చెల్లెలో. తండ్రి వాడు కృష్ణుడా, కృష్ణుడే భయం పూజు పెట్టా దేవుడు, హరి చేతులకెళ్ళి ఓ దేవుడు, హరి చేతులకెళ్ళి ఓ దేవుడు, హరి చేతులకెళ్ళి ఓ దేవుడు, హరి చేతులకెళ్ళి ఓ దేవుడు. దుశ్శాసనుడు రాకములను చేరా,
బిడ్డ కొడుకు కూడా పట్టుకొని చీర కూడా గుర్తవట్టే రామ రామ చీరల గుర్తవట్టే రామ రామ కాగడే సేవ రామ రామ చీరల గుంజిన రామ రామ రెండు కడియల రామ చీరల గుంజిన ఒక్క గడియలు చేసిన గడియలు గుంజిండు వాళ్ళందరూ ఏంద్రా ఇవన్నీ చీరలు కలర్ మూడు గడియలు వాళ్ళ కృష్ణుణ్ణి ఏందిరా కలర్ చీరలు వస్తున్నాయి గుంపు చింతలు మాదిరి పెరుగుతున్నాయిరా ఈ చీరలు ఒకటి కట్టుకున్నాయి రెండు కట్టుకున్నారురా గుంజి 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 ఆట కట్టి అరే వర్తలేవురా ఏ బాగా హైదరాబాద్ లో షాప్ పెట్టుకోపో చందన బ్రదర్స్ రామపేట పెట్టుకో బాంబే ఈ ఆడదాని చీరలు కొంచెం నువ్వే ఈ కాడ ఎందుకురా అరే ఏంద్రా కలర్ చీరలు అంతా నీకు ఇవ్వన్నారా ఆడదాని చీర కొంచెం నువ్వు మోగోడివా పని కూర్చుతాడు అన్నా దుర్యోధన ఏంద్రా చీరలు అడతలేవన్న నన్ను చైతలేదే ఎందుకు మరి ఎందుకు వచ్చినావు ముందు అరే ఒక్క చీర రెండు చీరలు ఇవన్నీ చీరలు దాన్ని చూడాలా గుంజురా గుంజు చూడాలంటే కాదురా అరే పడతలేవురా అరే కూతురా అంటే అరే ఎంతసేపు కూర్చుంటారో శాతం అయితే లేదురా కైకిలో పెట్టు అన్నా నీ బాధ్యత నీ కాలు మొక్కి నన్ను నుంచి అయ్యేటట్లేదు నన్ను నుంచి కానే కాలే అయిపోయింది అయిపోయింది తలవాట కృష్ణ పరమాత్ముడు అగో అటువంటి కృష్ణ పరమాత్ముడు అరిశయి చూపెట్టి అరిశయి లోపల చీరలు అటువంటి ఎప్పుడైతే అప్పచెప్పుతున్నాడో తారలు వడా చీరలు సాగిపోతున్నాయి ద్రౌపదమ్మకు ఒంటి చుట్టూ తిరుగుతున్నాయి అరికాలు పొట్టన వేలు కూడా వాళ్లకు కౌరవులకు గల్లబడకుండా చీరలతోటి కాపాడుతున్నాడు కృష్ణ పరమాత్ముడు కుంచి 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 అడ్డం పాడిపోయినాడు దుశ్శాసన అడ్డపాడిపోయినాడు దుశ్శాసన అడ్డపాడిపోయినాడే దుశ్శాసన అడ్డపాడిపోయినాడే దుశ్శాసన దుర్యోధనుడు కళ్ళ చూసే దుర్యోధనుడు కళ్ళ చూసే దుర్యోధనుడు కళ్ళ చూసే అన్నయ్య ఏంద్ర కోతకు అన్నవు అబ్బా మన ఇజ్జతి మానం బాయ్ కదరా ఆడదాని సీరికుతా అంటే గింత ఇవన్నీ ఎక్కడి చీరలు కలర్ చీరలు వచ్చినాయి అన్న నేను పెద్ద షాప్ పెడతా బాంబే తీసేస్తా సిద్దిపేట కాడిది రాంపేట పెట్టుకో బాంబే షాపింగ్ మాల్ తీసేసి లేకపోతే ఈ ఈసన్న పల్లెలో మంచిగా పెద్దమ్మ పండుగ జరుగుతుంది ఇక పెద్దమ్మ పండుగ కూడా అందరికి ఆడబిడ్డలు వచ్చిండ్రు ఎవరింటికైనా ఆడబిడ్డలు వచ్చిండ్రు పండుగ అయిపోయినాక అందరూ కలిసి ముదిరాజ్ కులం అంతా ఆడబిడ్డల సంబురంగా సంతోషంగా సాగదోస్తారు కదా ఆ ఇంటికో సీరిచ్చిన అందరు కొంటారు కాబట్టి కొంటపోయి వాళ్ళందరికీ మీ ఇంటికో సీరే అప్ప చెప్పి అమ్ముకొని రాపో సీరలే అన్నడే కేసీఆర్ సీరియల్ కూడా ఉన్నాయి కదరా అరే ఇవన్నీ మనం కేసీఆర్ కి అప్ప చెప్పిందంటే నా ఒక్కడిచ్చు తెలంగాణ ఖర్చు మొత్తం ఇవన్నీ అప్ప నా ఇచ్చని మానం తీసినావు కదరా ఒక ఆడదాన్ని సీనికుడానికి ఇంత సేపారా అదే నేను ఇచ్చినట్టు అయ్యేది ఉంటే ఒక్క నిమిషము లోపల నువ్వు నా లెక్కనే అంటూ నా లెక్కనే అంటూ ఏంద్రా నా లెక్కనే అంటూ పంచ పాండవులారా పంచాలి పంచపట్టు ఇప్పుడు కాకపోతే నీ అంత రేపు చూడొచ్చు రేపు కాకపోతే ఎల్లుండి చూడవచ్చు కుండ నాదే అన్నము నాదే ఇప్పుడు అండిన అన్నం పాసిపోతుందా పుట్టిపోతుందిరా తెల్లారి తినచ్చు రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవుతారు ఎల్లుండి అంటే ఆగది తెల్లారే పాసిపోతుందా పొద్దున పొద్దుకే రాకనే ఉంటుంది
పంచ పాండవులు సర్వస్వం పోగొట్టుకున్నరే వాళ్ళ సిరి మనకే అయింది, స్త్రీ మనకే అయింది. సూర్య మన మోపి అంత జాగలేకుండా మనదే అయింది కాబట్టి వాళ్ళ అటువంటి యొక్క ఆభరణాలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ కిరీటాలు, వాళ్ళ రాజ్యం, వాళ్ళ దేశం అన్ని మనకే అయినాయి. ఓరి తమ్ములారా అని చెప్పి దుర్యోధనుడు సంబరపడతాడు, సంతోషపడతాడు. కానీ కౌరవులకు తండ్రి ధృతరాష్ట్రుడు. ఆగో ధృతరాష్ట్రుడు కళ్ళ చూసి ఏమంటున్నాడు, ఏమిటమ్మ కోడలానే నా కోడలా, ఏమిటమ్మ కోడలానే నా కోడలా, ఏమిటమ్మ కోడలానే నా కోడలా, ఏమిటమ్మ కోడలానే నా కోడలా, రాజంబు పోయినారే నా కోడలా, రాజంబు పోయినారే నా కోడలా, దేశంబు పోయినారే నా కోడలా, అయ్యో దేశంబు పోయినారే నా కోడలా, ఈ నిన్ను సవాలోన నా కోడలా, ఈ నిన్ను సవాలోన నా కోడలా, బాబగారి కొడుకులమ్మ నా కోడలా, బాబగారి కొడుకులమ్మ నా కోడలా, అనరాని మాటలానే నా కోడలా, అనరాని మాటలానే నా కోడలా, బాబగారు వాళ్ళున్నారు, దోసగారు వాళ్ళున్నారు. బిడ్డ నువ్వు నా బిడ్డలు వంటి దానివే బిడ్డ, నిన్ను నేను వ్యర్థం అయ్యనే బిడ్డ. చచ్చిపోయిన సౌందర్యం లెక్కున్నది. సత్యవంతురాలు చూడు ఓ దేవుడా, అన్నమాడలపోవదు ఓ దేవుడా, అన్నమాడలపోవదు అబద్ధమాడవదు. ద్రౌపదమ్మ నా ఒక్కరికే సొంతం. ద్రౌపదమ్మ ఏం కోరుకున్నది చూడుంది. ఓ మావయ్య ఈ నిండు సభ లోపల నేను ఏది కోరుకుంటే అది నాకు ఇస్తానన్నవయ్యా. ఓ మావయ్య ఏది కోరుకుంటే అది నాకు ఇస్తానన్నవా అని అటువంటి ద్రౌపది దేవి ఏం కోరుకున్నది? ఏంటి కోరుకోలేదు, బంగారం కోరుకోలేదు. రాజ్యం అడిగిన రాజ్యం మొత్తం ఇచ్చు ఆ యొక్క మామ రాజ్యం అడగలేదు. అగో పాపకారి వాళ్ళు దుర్యోధనుడు అటువంటి పాపకారి వాడు భర్తలను అనరాని మాటలను బట్టే సత్యవంతురాలు భర్తలను ఆ మాట అంటే ఆ మాట అటువంటి ఆ కన్న తల్లి బాధపడుతున్నది. మావయ్య నీ కొడుకుల దగ్గర నుంచి నా యొక్క భర్తలను అగో విముక్తులయ్యి వాళ్ళది ఆ కన్న తల్లిగా రాసి విముక్తులయ్యవంటే నీ కొడుకుల దగ్గర నుంచి నా యొక్క భర్తలను ఎల్లగొట్టువన్నది. అన్నబోలే గానాడు చూడు సత్యవంతురాలు మాట ఇన్నరు నిండు సభ లోపల మంచిది బిడ్డ అని అదస్తు అని ఏనాడు పంచ పాండవులకు 12 ఏళ్ళు అరణ్యవాసం అన్నాడు. ఓ తల్లులలో భర్త ఆభరణాలు పట్టుకున్నది, భర్తలకు దండం పెట్టింది. ధర్మరాజుకు, భీమునికి, అర్జునునికి, నకులునికి, సాదేవునికి 5 పంచ పాండవులకు దండం పెట్టింది ద్రౌపదమ్మ. వాళ్ళ దగ్గర ఉన్న అటువంటి ఆభరణాలు పట్టుకొని ఎప్పటో అటువంటి అంత కుంతి దగ్గరికి వచ్చింది. అంత కుంతి దగ్గరనేమో గా తల్లి ద్రౌపది దేవి ఉన్నది. ఇక ద్రౌపది దేవి సంగతి అక్కడ ఉండని గాని 5 పంచ పాండవులు అడవి లోపల మనం అరణ్యవాసం ఎల్లది అన్నాని అడవి లోపల నార వస్త్రాలు కట్టుకొని అడవి లోపల బాధపడుకుంటూ పోతున్నారు ఆ పంచ పాండవులు. పంచపాండవులు ఉన్న కాడ పంచపాండవులు అడుగు పెట్టిన కాడ పచ్చ పచ్చని పొలాలు పసందైన పంటలు. అడవి లోపలనేమో వీళ్ళు వస్తున్నారు. వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని గాని ముదికొండరా పట్టణం ఎప్పటి పెట్టుకో ఇక్కడికి దగ్గర చెప్పన్న వచ్చిన ఎంటి ఒడిసేరా బంగారు గుండు వచ్చి మధ్య మీద కావాలి కావలే ఉన్నాడు అతను పాండవులు రావాలి అడిగే పెట్టాలి వాళ్ళొచ్చరాక ఇక నువ్వాలని నువ్వాలని ఆకి కొట్టాడు
ఆ యొక్క సేను కావలే ఉన్నాడు నాయన తెలుగు సంపన్న మంచ మీద కావాలన్నాడు సంపన్న సంగతి అక్కడ ఉండదు గాని కొడుకు దుర్గయ్య రబ్బలు పెట్టుకొని కావాలన్నాడు తెలుగు సంపన్న తెలుగులో ఎండాలు ఎండలు కొట్టేరు మీద ఎండాలే ఎండలు కొట్టేరు పైనాల పాపమ్మ రోజు సర్ది పట్టుకొని వచ్చి కొడుకున్న భర్తకు అన్నం ఇస్తుంది ఆ రోజు ఆలస్యం అయిందంట పైనాల పాపమ్మ అన్నం లేదు కొడుకు దుర్గయ్యకు ఎడలేని అకరాయవ దేవుడు ఎడలేని అకరాయవ దేవుడు నా కొడుక దుర్గన్న మీ తల్లి అటువంటి అన్నం లేదు కొడుక నేను ఇప్పుడే నీకు సర్ది పట్టుకొని వస్తున్నాను పట్టుకొని వస్తున్నాను అటువంటి తెలుగు ముదిరాలు సంపన్న కళ్ళలో వదలే ఉన్నారు పంచపాండవుల పేరు మీద 12 ఎకరాల పూట దోక చేతి పెట్టిన కొడుక 12 ఎకరాల కొర్ర నలికిన కొడుక 12 ఎకరాల పెడలకు తోటి ఒక పిసికిళ్ళు అలికిండ్రా ఏడంత పెరిగింది కొడుక దోస చేరు లోపల అనేకమైన దోసకాయలు పడ్డాయి కానీ పంచపాండవులు వచ్చేదాకా మనం వాళ్ళు మన చేను అడుగు పెట్టేదాకా మనం కాయ తెంపేది లేదురా వాళ్ళు ఇంకా ఎన్ని రోజులకు వచ్చినా ఎన్ని ఏళ్ళకి వచ్చినా తోట అట్నే ఉండాలి కాయ ఖరాబు కావద్దురా వాళ్ళు వచ్చి అడుగు పెట్టినాక కాయ తీసి వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ పాదాలు పట్టుకున్నాక వాళ్ళ దర్శన భాగ్యం నాకైనాక ఇక అంత వాళ్ళదాకా పడతా కోమారా కాయన్న ముట్టవద్దు కోమారా కొడుక అంతవరదాక కాయ ముట్టద్దు కొడుక పైలం రాదురుగన్న చేతగా మంచం మీదికెళ్ళి దిగకన్నాడు మాట చెప్పిండు కన్న తండ్రి చూడు అటువంటి ఒక్క తెలుగు సంపన్న ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ముదిరాజు సంపన్న ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి వాడవాడలేన వారి కనకల్లన ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓనాల వేడికి తాను వస్త ఉన్నదే ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి ఓనాల వేడికి తాను వస్త ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్ర గుమ్మడి మంచకాడ కొడుకు చూడు ఓ నాయనా మంచకాడ కొడుకు చూడు ఓ నాయనా మంచ మీద కూర్చున్నాడు కాకి రాకుండా బిడ్డ రాకుండా ఎండి ఒడిసాల బంగారి గున్ను బట్టి ఇక బిడ్డరాను కొట్టబట్టే ఓ దేవుడా ఒక్క గడియా గడిసే నారాయణ కన్న తండ్రి రాకపాయే ఓ దేవుడా ఒక్క గడియ 2 గడియలు గడిచిన కన్న తండ్రి వస్తలేడు ఆకలి ఎక్కువైతుంది దుర్గయ్యకు నాయిందో సంపన్న కన్న తండ్రి ఓ నాయన కన్న తండ్రి ఓ నాయన కన్న తండ్రి ఓ నాయన ఇంకా రాకపోతే అయ్యా ఓ నాయన ఇంకా రాకపోతే అయ్యా ఓ నాయన అయ్యా ఓ నాయన అయ్యా ఓ నాయన ఏ దారి వస్తావు అయ్యా ఓ నాయన ఏ దారి వస్తావు అయ్యా ఓ నాయన ఏ తోన వస్తావని తొమ్మ చూస్తున్నాడు దారి చూస్తున్నాడు కానీ కన్న తండ్రి చాడలేదు అల్లగా కాడు వస్తుంటే పుల్లటి దోసకాయల వాసన వస్తున్నది అప్పుడు కన్న కొడుకు దుర్గయ్య ఏమనుకున్నాడు ఆకలి ఎక్కువైతుంది నా తండ్రి ఇంటికి వేయనోడు అన్నం చేస్తానా అని ఇంకా చేస్తలేడు చేరు నిండా పళ్ళే ఉన్నాయి పూట దోశ పళ్ళు ఉన్నాయి నా తండ్రి వచ్చినాక ఏర్పడి చేస్తాడా ఆకలి అయిన కడుపుకు నేను వింటానన్నాడు కన్న కొడుకు మంచ దిగిండు నడీషన్లకెళ్ళి వచ్చిండు చేను కాడికి వచ్చిండు ఆ యొక్క చేను లోపల ఒక్కటి పూస దోశ పండు తెంపుకున్నాడు
నా తండ్రి ఏమన్నాడు పంచ పాండవులు రావాలే పంచ పాండవులు ఈ పండు తినే రాక శివ తినద్దు మనము తినద్దు పిట్ట తినద్దు అన్నాడు మరి నేను కాయలు తెప్పిన పాండవులు రాకపాయే ఏమి చెయ్యాలని 6 రాళ్ళు తీసుకొచ్చిండు ఆ చోట పెట్టిండు పంచ పాండవులు అంటే 5 రాట ఈ 5 రాళ్ళేమో పంచ పాండవులు అన్నాడు 6వ రౌతేమో ద్రుపద రాజు పుత్రిక ద్రౌపదమ్మ అని 6 రాళ్ళు ఆ చోట పెట్టిండు అగో ఏనాడు చూసినవా తెంపిన దోసకాయను అగో రాయి తోటి సగానికి 6 రాళ్ళ దగ్గర 6 వక్కలు పెట్టిండయ్యా ఆకలైన కడుపుకు ఇంకా ఈ సగం పండు నేను తింటానని పండు కూడా రా తింటాడే దోసకాయ తింటాడే సంపూర్ణ పడతాడే సంతోష పడతాడే దోసకాయ తిన్నడిగిన ఆకలి అల్లారిందని ఎప్పటోరే ఎడమంచెల కుడి చేసుకొని రాముడాల రామన్న రామ రామ మంచల్లా ఎక్కినాడు రామ రామ ఎండిది ఒడిసాల వట్ట రామ బంగారి గుండు వట్ట రామ పిట్టలాగా కొట్ట వట్ట కొడుకు సంగాది ఎక్కడ ఉన్నది మధ్య కొడుకే ఉన్నాడు ఇంటికి వేయిన దంపన్నున్నాడు అయ్యయ్యో రాజు ఇంటి వేయినోడు ముదిరాజు దంపన్న దానిది విశాల దంపన్న చూడు సద్దన్నం పట్టుకున్నాడు నా కొడుకు ఎంత ఆకలైతుందో పొద్దుశాల వేయింది అటువంటి నా కొడుకు ఎంత ఆకలైతుందో అనుకోని సద్దన్నం మూడ పట్టుకొని శనిగాడిగా చిండు దంపన్న కల్లా మూడు మధ్య మీద కొడుకున్నాడు కొడుకును చూసిండు కొడుకాడు కన్నా నీకు అన్నం తెచ్చిన కన్నా కొడుక నీకు అన్నం తెచ్చిన కొడుక మంచి దిగి రార కొడుక అన్నం తింటూ రార కొడుక ఏమిటయ్యా కన్నా తండ్రి నానా కొడుక అన్నం తింటూ రమ్మని నువ్వు అంటున్నావు కానీ నాకు అగలల్లా అయితారే నువ్వు తెచ్చిన అన్నావేమో నువ్వు తెచ్చిన అన్నం నేను ఇప్పుడు తెరచే బాగినాక ఇంత తెచ్చిన అన్నాన్ని మంచి రాగలిగి నాకు ఆకలి లేదు నాకన్నా వద్దు నాయన్న మంచి రాగడికి తలిగేయమన్నాడు అప్పుడు ముదిరాలు చంపన్న బిక్కర వీరిపోయిండు హబ్బ కొడుక ఏదో మోసం చేసినవురా నేను అద్దన్న పని అలాంటి చేసినవురా ఏమో చేసినట్టున్నావు అనుకున్నాడు వెనకవు మరి నిండు చంపన్న వెనకవు మర్రి అదే చేన్ల గురికొచ్చిండు చేన్ల గురికొచ్చి చేనంతా తిరుగుతున్నాడు చేనంతా తిరుగుతుంటే నడి చేన్లకు వచ్చే వరకల్లా ఒక దోసకాయ తెంపినట్టు కనబడుతున్నది అమ్మా పటపట పటపట నీళ్ళు నడుతున్నాయి ఇప్పటికైనా అప్పటికైనా అది భగవంతుడు ఇచ్చిన వరమే ఉత్తరాశోళ్లకు నిన్న తెంపినా కాయ ఇయ్యాల పొద్దుగాల తెంపిందా మధ్యాహ్నం తెంపిందా సాయంత్రం తెంపిందా ఎప్పుడు తెంపినట్టుగా ఏర్పాటు చేస్తోళ్ళు ఒక్క ముదిరాజులు తప్ప ఎవరు కాదు ఎప్పుడు తెంపిందా అని అటువంటి ఒక్క ఏర్పాటు చేస్తారు ఏడాకుల కింది రక్త పొట్టును ఏర్పాటు చేస్తోళ్ళు ఒక్క ముత్తరాశోళ్ళే అది భగవంతుడు ఇచ్చిన వరమే వాళ్లకు అటువంటి ఒక్క ముదిరాజు చంపన్న ఆ నడిసేళ్ళ దోష వరకల్లా కాయ తెప్పినట్టు కన్నబడ్డది అప్పుడు గడగడ గడగడ కాత పెట్టే అబ్బ
కొడుక మోసం చేసిన అనుకున్నాడు గడగడ గడగడ గాథలు పెట్టి ఒరే దుర్గా భర్తన్న పని ఎలా చేస్తావా అని కొడుకు వేడికి ఈ కథ తల్లి వచ్చాడు దుర్మార్గుడా కన్న తండ్రి మాట చెబుతాడుతావురా పోంగనే చెప్పిన పంచపాండవులు మనకు దేవుళ్ళు అన్న పంచపాండవులు వచ్చేదాకా వాళ్ళు మనకు దర్శనమిచ్చేదాకా కాగదప్పని చెప్పిన ఎన్ని ఏళ్ళకైనా మంచిదే వాళ్ళ దీవెన మన మీద ఉన్నట్టయ్యేంటే కాయ ఖరాబు కాదని చెప్పిన వాళ్ళు వచ్చి మన చేతులు అడుగు పెట్టినాక కాయ చెప్పి వాళ్లకు నైవేద్యం పెట్టండి చెప్పిన వాళ్ళు తిన్నాకనే తెంపుకుంటామని చెప్పిన వారి కాయ చెప్పిన దుర్గయ్యో మొండవ బందుకు పడ్డది శిరస్సు బందుకు పడ్డది కన్న కొడుకు రక్తము కన్న తండ్రి కాళ్ళ మీద పడ్డది కన్న కొడుకు రక్తము కన్న తండ్రి కాళ్ళ మీద పడ్డది సిమ్మిచ్చి కొట్టవర కళ్ళ ఊరు కన్న తండ్రికి గుండెలు ఊరిపోతున్నాయి కన్నది కడుపాయే రక్తం పంచుకొని పుట్టిన కొడుకాయ రూపం ఇచ్చిన తండ్రాయే కన్న కొడుకు ప్రాణము తీయంగలి సింధుగారి కన్న కొడుకు శవాన్ని చూసేవరకల్లా కన్న తండ్రికి గుండెలు కూలిపోతున్నాయి అమ్మా కన్న కొడుకు ముఖం చూస్తండే నా కొడుక దుర్గన్న నా పాపకారి సీత కొడుక నిన్ను రంగదప్పుదిరా దుర్గన్న రామలక్ష్మణుడు నాకిద్దరు కొడుకులు నా పెద్ద కొడుకు దుర్గన్న నా చిన్న కొడుకు పోషన్న అనుకున్నారా నా కొడుక దుర్గన్న పోషమ్మ కాడ కోన్ని కోసినట్టురా గొర్రెను కోసినట్టురా మేకను కోసినట్టురా నీ గొంతులు నేను గొంతిరా కొడుకు నీ పొరుద్దరల్లనిచ్చరా కొడుక ఎంత మంచి వారిరా నా కొడుకు ఎంత మంచి వారిరా నా కొడుకు ఎంత మంచి వారిరా దుర్గయ్యా సంబరం పడవాడా నా కొడుకు గురింతరిని చూసి నా కొడుక సంబూరపడ్డగాడు దుర్గయ్యా కాయాలంపి అందుకు నా కొడుక కరకార గుర్తులన్నా నా కొడుకు గొంతులు కోసినారా దుర్గయ్యా ఈ లోకం మీద నా కొడుకు ఏ తండ్రి ఏ కొడుకును చంపడురా ఎంతటి దుర్మార్గుండైపోతే ఎంతటి పాపాత్ముండైపోతిరా కొడుక కొడుక దుర్గయ్యో మీ తల్లి పాయిరార పాపమ్మ మన కొడుకు ఎంత ఆకలైతుందో ఓ అయ్యా కొడుకు ఆకలైతుంది కావచ్చు అన్నం కొంటావమ్మా అని ఇక సత్య కట్టినది నా కొడుకు సత్య కట్టినది నా కొడుకు అన్నం తింటూ రారా దుర్గయ్యో అన్నం తింటూ రారా
కొడుకా ఎన్ని రోజులు బట్టి నా కొడుకా ముదిరాజు కులం కులా నా కొడుకా ఎవరు నాదట్టు నా కొడుకా మురాలు నాడుకున్నా నా కొడుకా కొట్టకుండా విట్టకుండా నా కొడుకా మాత నాకుంటా దుర్గన్నా కన్న తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పెడతాడు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పెడతాడు రేపటికల్లా నేను చచ్చిన్నాడు నా ఈ కొడుకే నాకు అగ్గి పెడతాడు అని నా కొడుకు నేను సంబర పెట్టరా కొడుకు నా సంబరం సరివాగు నింటరా కొడుకు అందుకే అంటారమ్మా కన్నోళ్ళ కండ్ల ముందట కడుపులో పుట్టినోళ్ళు పోతే కన్నోళ్లకు కాట్ల పడేదాకా దుఃఖమే ఈ లోకం మీద కొడుకుల దాచుకున్న తండ్రులు ఎంతో మంది తండ్రు కొడుకు ఒక్కసారి ఇట్లా అరిసెయి దాపికి ఇట్లా దూసుకురావాలి ఒక్కటేసారి 12 ఎకరాల కొర్రసేపు ఒక్కసారి ఇట్లా దూసుకురావాలి దూసుకొచ్చి ఒక్కసారి మోసేత పోటేయాలి అరిచేతుల్లో పోసుకొని పుట్టెడు కొర్రలు అరిచేతుల్లో పోసుకొని మోసేత పోటేయాలి మోసేత పోటేసి ఇయో ఒక్కసారి ఊస్తే ఈ అరిచేతుల్లో ఉన్న కొర్రలు పోయి కుప్ప పడాలి అవి అట్లయితే ఆడు భీముడు అని నమ్ముతా నువ్వు అర్జును అని నమ్ముతా వీడు సార్ చూస్తానేవరా దీనికి ఆఖరి బాగా అవుతుంది రేపు దావత్ అయినాక తింటూతి సప్పం సప్పే వింటున్నావా ఏమిటాను కానీ అన్ని తెలిసినోడైతేనే గుండుకోకుంటాడేమో తెలుగు సంపన్న మాటలిన్నడు ఆ యొక్క పెద్దోడు ధర్మరాజు సూత్రరా తమ్ముడా సంపన్న చెప్పినట్టు ఏమన్న పోలే 7 సింహాల బలవంతుడే భీమన్న 7 సింహాల బలవంతుడు గడగడ గాథలు పెట్టి చాలు హరమదేవా ఏలకి మహారాజా హరమదేవా ఏలకి మహారాజా దోసినాడు రోలు మోసీలు రోకలు అది చేతులు చట్టబట్టడం అట్టి తప్ప ఎరగబట్టడం దోసిస్తాడు పట్టబట్టడం పండవీలకు పోసే రామ రామ భీముడు ఎప్పుడైతే బండ మీద కుప్ప వాసిందో పెద్దోడు ధర్మరాజు ఏమన్నాడు తమ్ముడు ఎంత దండోడో చూడు వీని కండలు చూడు కొండలు లెక్కుంటాయి అయ్యా మీరు పంచ పాండవులైనా బాధ్యతలు మీరు ఏమనుకోబిర్రి అయ్యా ధర్మరాజా నా తమ్ముడు రామాయణ నీ కంటలో అదే అయ్యో అర్జునా ఓ అయ్యా మీకు దండం పెడతాన్నా ఓ నకుల చక్రవర్తి ఓ అర్జున అయ్యా మీ కాలు మొక్కదాను మీకు దండాలు పెడతాను పొట్టోడు అన్నవే అయ్యో సారేరు అంటే సర్వం తెలిసినోని మాట నీకెక్కడేమో జరుగుతుందో అంత నీకెరికే నువ్వు చేతిలో చెల్లు పట్టుకొని అన్ని చూస్తావే నాయ్యాను స్మార్ట్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని బొమ్మలన్నీ చూస్తున్నవే నాయకో నువ్వు 11 వచ్చినావా ఏంటి 10వ తరగతి అయిపోయింది కానీ ఓ అయ్య నువ్వు మా అయ్య తోటోనివే అయ్యో
జరిగిందంటే బహిరంగ చూడు నా మాటను నీ అటువంటి వాళ్ళు మత్తుగా చూస్తాను నేను కాలేజీలో పోరి కిల్కర నవ్విందనుకో ఇక బుక్కులు పక్కన పెడతావు 17 రోజుల దాకా నువ్వు కాలేజీకి పోవే సర్వం చేసినవారు కానీ నాకు తెలిసింది నాయన సామాన్య పోలే నీకిద్దరు ఎందా అంతలే నాకు తండ్రి మీ దర్శన భాగ్యం కొరకు నేను ఇవన్నీ రోజులాయే ఎదురు చూడబట్టి మీ దర్శనం మాకు కలిగినందుకు నాకు సంతోషంగా ఉంది నాయన అయ్యా ఈ దర్శన భాగ్యం మాకు దొరికింది తండ్రి అర్జున అర్జున 9 తారీఖు నువ్వు మద్రాసు చెన్నై తిరుగుతావా తండ్రి నెల రోజులు అట్టే ఉంటావా తండ్రి మీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తారు తండ్రి అయ్యా ఇంకా నెల రోజులు ఇంటికన్నా ఆడతావా తండ్రి తండ్రి నీకు అన్నున్నాయా సాధ్యమా అన్నున్నాయా పుస్తకాలు అంటాను ఏమనుకుంటాను భీముడా కానీ ఆ గద వేయినందుకు ఈ గద పట్టుకొని తిరుగుతాను బట్టను అయ్యా ఆ గద ఏమో మనసులో కొడుతుంది ఈ గదనేమో గాలే కొడుతుంది కొడుక తెలుగు సంపన్న ఆకలి అవుతుంది బిడ్డ మాద లేక కోతులు మీరు బాధపడకుండి మీ కొరకే ఈ పూట దోశ చేను పెట్టిన 12 ఏళ్ల బట్టి ఎదురు చూస్తాను అయ్యా మీ కరుణ మీ కటాక్షము ఎప్పుడు నాకు లభిస్తుందో అని ఎదురు చూస్తాను స్వామి ఈ దోశ చేను మీదే కొర్రలు మీయే బిస్కిళ్ళు మీయే తండ్రి మీ వంద వాచనయ్యా ధర్మరాజా మీ వంద వాచనయ్యా ధర్మరాజా చలో ఏలకు మహారాజా సద్గుణవంతుడు సెక్కనైనోడు పుట్టు పుట్టు అంటే బంగారు భగవాన్లు పుట్టినవి భగవాన్ నల్ల వంటలు వేసుకొని ఆనాడు మాత్రమైనా కానీ కొర్రల వంటలు రావో దేవుడా కొర్రల వంటలు రావో దేవుడా కొర్రల వంటలు రావో దేవుడా రావో దేవుడా వంటలు వేసుకునే నారాయణ బంగారు భగవాన్ నల్ల వంటలు వేసుకొని పంచపాండవులు కొర్రలు వంటలు అంటుకొని తిన్నరయ్యా దోశ పండు తిన్నోళ్ళు ఏమన్నారు అగో గానాడు చూసిన తెలుగు సంపన్న ఏమన్నాడు సంపన్న 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 ఎప్పుడున్నా సంపన్న మీ చేను లోపల మేము కడుపు నిండా కొనులు ముక్కినవురా దోసగాలు తిన్నాము కొడుక ఈ బంగారీ భగవాన్లు నా కొడుక బంగారీ భగవాన్లు నా కొడుక భగవాన్లు తీసుకోరా సంపన్న తీసుకోరా సంపన్న ఓ అయ్యా ధర్మరాజా మీ మహిమలతోటి బంగారు భగవాన్లు తయారు చేసి వంటలు వేసుకొని తిన్నారు ఈ బంగారు భగవాన్లు నాకు ఇచ్చిపోతానని అంటారు ఈ బంగారు భగవాన్లు అలా అంటుకుంటే ఏమన్నా మంచుకుంటారా బంగారు పాత్రలల్లా వంట అంటుకుంటారా బంగారు తోడు వేయించిన పాత్రల వంట అంటుకుంటే మంచిగా ఉంటది మాకు కుండల్లో అంటే గమ్మతుంటది కుండల్లనే అంటుకొని తింటాము కుండల్లో అంటుకున్న అంటే రుచి ఉంటది మేము అటు చేపల కూర అన్ననే అంటుకుంటాము పచ్చి చేపల కూర అన్ననే అంటుకుంటాము మేము కమ్మ గోలించుకుంటాం అన్ని అంటలు అన్ననే అండుకుంటాం గా మట్టి పాత్రల్లో అండుకుంటేనే కమ్మ ఉంటది గా బంగారం నాకెందుకు అయ్యరాలో నాకెందుకు అయ్యరాలో మట్టి పాత్రలల్లా అండుకుంటేనే మధురంగా ఉంటది బంగారు పాత్రలల్లా అండుకుంటే బాగుండది ఈ బంగారం మాకెందుకు అంటున్నవా కొడుక నేను
వాడ చెబుతున్నా నా కొడుకో ఓ కొడుక సంపన్న అని చెప్పి పుట్టు పుట్టు అంటే పుట్టడు పట్టేటి గుమ్మొక్కటి పుట్టింది ఆగొక ఆనాడు మాత్రమైనా గుమ్మికి మెత్త రాసిండు కొడుక ఈ పుట్టడు పట్టే గుమ్మి నీకు ఇస్తా గాని ఈ గుమ్మి నువ్వు ఎట్లా కొంట పోతావు నీ కొడుకు దుర్గయ్యేదిరా కొడుకో కొడుక నీ కొడుకు దుర్గయ్యేదిరా నీ కొడుకుని విలువరా చంపన్నా నీ కొడుకు ఏదన్నా చేతులు పెట్టిపోతా నీ బాకిల మేమెందుకు పడతావు నీ రుణముల మేమెందుకు పడతావురా చంపన్నా కొడుకును రమ్మాను నీ కొడుకును విలువ నీ కొడుకును విలువరా నీ కొడుకు చేతులు ఏమన్నా పెట్టిపోతావా అని ధర్మరాజు అంటే అప్పుడు మరిసిపోయిన తండ్రికి కొడుకు అది కట్టే తలనాలకేసుకొని కొడుకు దుర్గన్న పాండవుల చిండ్రు కొడుక ఎల్ల నిన్నడుగు తండ్రి కొడుకు మన చేన్ల దోసకాయలు తిన్నరురా కొర్రలు మొక్కిండ్రు కొడుకు నీ కొడుకుని విలువ ఏదన్నా చేతులు పెట్టి పోదామంటే కొడుకు నువ్వుకిప్పుడు బతికుంటే పంచ పాండవులను కళ్ళ నిండా దుత్తువు కొడుక వాళ్ళు ఏదన్నా ఇస్తే సంబరపడుకుంటావు